అందరికీ హాయ్ అండి. నిన్న 26 ఫిబ్రవరి మా చిన్న బాబు బర్త్డే అండి. కేక్ కటింగ్ అయితే మా షాప్ దగ్గర చేయించాము. స్కూటీ తెచ్చుకున్నాము కదా, కొత్త స్కూటీ మీద బాబాయ్ కేక్ కట్ చేశాడు. షాప్ దగ్గర అయితే కేక్ కటింగ్ చేయించామండి. మామూలుగా అయితే మేము అందరం కలిసి బయటికి వెళ్తుంటాము. పిల్లల బర్త్డే అప్పుడైతే సరదాగా మార్నింగ్ బయటికి వెళ్ళి ఈవినింగ్ దాకా బయటే టైం స్పెండ్ చేస్తాము, తిరగటానికి వెళ్తాము, అలాగే రెస్టారెంట్కి అలా వెళ్తాము. ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేవాళ్ళము. కాకపోతే ఏంటంటే మా చిన్న బాబుకి కొంచెం కాలు ఫ్రాక్చర్ అయిందండి. 20 డేస్ నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. సో అందుకని బాబు బర్త్డే అప్పుడైతే మేము బయటికి వెళ్ళలేకపోయాము. అలా అని చెప్పి కేక్ తీసుకొని షాప్ దగ్గరే బయట కటింగ్ చేయించామండి. షాప్ దగ్గరే కేక్ కటింగ్ అయితే చేయించాము. ఆయన వీడియోస్ అంటే చాలా షై ఫీల్ అవుతూ ఉంటాడు మా చిన్న బాబు అయితే. మార్నింగ్ ఒక కేక్ తెచ్చి షాప్ దగ్గర కట్ చేయించాము. అలాగే ఈవినింగ్ ఇంకో కేక్ తీసుకొచ్చి నైట్ ఇంట్లో అయితే కట్ చేయించామండి. పాపం ఫీల్ అయ్యాము కొంచెం అయితే, బయటికి వెళ్ళలేదని. ఎప్పుడు బయటికి వెళ్తూ ఉండేవాళ్ళం, బయట సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం ఎప్పుడు బయట. ఈసారి అయితే బాబు కొంచెం కాలు బాగాలేనందువల్ల ఇంటి దగ్గర షాప్ దగ్గర కేక్ కట్ చేయించామండి. బాబు వాళ్ళు స్వీట్ మ్యాజిక్లో రెడ్ వెల్వెట్ కేక్ అని తీసుకొచ్చారు. అదైతే రెడ్ వెల్వెట్ కేక్ కాదు అని చెప్పి పిల్లలు అనుకున్నారు. టేస్ట్ కూడా వేరేలాగా అనిపించింది. సర్లే అని దాన్ని రిటర్న్ చేసేసి మళ్ళీ వెళ్ళి ఈవినింగ్ అయితే డార్క్ ఫారెస్ట్ కేక్ అయితే తీసుకొని వచ్చామండి. నైట్ వచ్చేసి ఇంట్లో అది కేక్ కట్ చేశాడు బాబు. అలాగా మా చిన్న అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయ్యాయండి. బాబు బర్త్డే సందర్భంగా గుర్తుగా ఉంటుందని చెప్పి కూడా ఆ రోజే స్కూటీ తీసుకున్నామండి. కొత్త వస్తువు ఇంటికి వచ్చినట్టు ఉంటుంది కదా, ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను చూడండి. నైట్ వచ్చాక ఇంట్లో కూడా ఒక కేక్ అయితే కట్ చేయించాము బాబుతో.